ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమ్గారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? మాయహారం కథ చెప్తాం. పూర్వం రామాపురంలో రామం అని ఒక ఆయన ఉండేవాడు. అయితే ఒక పేదంటి పిల్లని మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయింది, కొంతకాలం సంతానం అది కలిగారు. ఇది సామాన్యమైన కుటుంబం. అయితే చాలా కాలం ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్ళాల. ఆ పుట్టిన ఊళ్ళో ఇది ఎత్తుతారు కదా, బొడ్రా ఎత్తి పెద్ద ఉత్సవాలు చేస్తారు. ఊళ్ళో బొడ్రా ఎత్తుతున్నారు, అందరూ ఆడపిల్లల్ని పిలుచుకోవాలని ఊళ్ళో చాటింపేశారు. వాళ్ళ పుట్టిన ఊర్లో వాళ్ళ అన్నయ్య ఉత్తరం రాశాడు, మన ఊళ్ళో బొడ్రా ఎత్తుతున్నారు కాబట్టి అమ్మాయిని తీసుకుని రావాల్సింది బావగారు మీరని ఉత్తరం రాశారు. రాస్తే ఈ అమ్మాయి ఏమందంటే, ఈ మీనాక్షి, ఏమండి ఇన్నేళ్ళు అయింది మన పెళ్ళి, ఏదో పెళ్ళికి మా వాళ్ళు పెట్టిన కాస్త 4 తులాల బంగారమేను, ఏమీ లేవు, ఒక వస్తువు చేయించండి, ఏదైనా హారం చేయించండి, మెళ్ళో వేసుకుని వెళ్తాను, ఇలా బోసిమోహంతో ఆ పాత వాళ్ళు పెట్టిన నగలే, మా అమ్మమ్మ పెట్టిన నగలతోటి ఏం వెళ్తాను అని అడిగేసరికి ఇతను అన్నాడు, మన పరిస్థితి నీకు తెలియంది ఏమిటి, నేను ఏదో చిన్న స్కూల్లో టీచర్ని, తను మామూలు చదువు చెప్తాడు, మన ఖర్చులకు సరిపోతాయి, ఏదో 10 పావలా వెనకేసుకున్నాం, అత్యవసరమైతే ఏదైనా పిల్లల అనారోగ్యాలు వచ్చినా, మనకి ఏదైనా ఇబ్బంది ప్రయాణం వచ్చినా ఉంటుందని, బంగారు హారం అంటే ఎక్కడి నుంచి తెస్తానమ్మాయి, నా వల్ల కాదన్నాడు. అంటే అమ్మాయి ఏమంది, మా అమ్మవి వెండి కడియాలు ఉన్నాయి, పాతకాలన్నాగా నాకు ఇచ్చింది పెళ్ళప్పుడు, అది నేను ఏం పెట్టుకుంటా, ఆ కడియాలు మార్చి ఒక హారం చేయించండి, వెండి కడియాలు మార్చి అని చెప్పేసరికల్లా సరేనని అడిగిన. ఆవిడ పెట్లో పెద్ద పెద్దవి 40 తులాలో 50 తులాలో ఇంతలా కడియాలు అవి ఎత్తి భర్త చేతిలో పెట్టింది. ఏదో ఒకటి మార్చేయండి. మా అన్నయ్య మళ్ళీ అడగబోయాడా, అమ్మవి కడియాలు ఏవే అమ్మాయి నువ్వు పెట్టుకోవట్లేదని మా అన్నయ్య ఎందుకు అడుగుతాడు, ఆయన గుర్తుందో లేదో, వాళ్ళకి తెలియని కూడా తెలీదు, మా వదిన నా తర్వాత వచ్చింది ఆవిడకి తెలీదు, మా అమ్మ ఎట్టగూ లేదు, చేసేయండి ఈ పని. ఈ కడియాలు పుచ్చుకుని బంగారపు దుకాణానికి వెళ్ళేసరికల్లా ఆయన అన్నాడు, ఇప్పుడంటే వెండి 1,00,000 రూపాయలు అయింది, కానీ అప్పుడు వెండి తక్కువ కదా, బంగారం కంటే చాలా తక్కువ వెండి. ఆయన ఏమన్నాడు, బాబు ఈ కడియాలు తీస్తే మీకు బంగారం రాదండి, ఓ పని చేయండి, అసలు బంగారం మీ వల్ల కాదు, నకిలీ హారాలు ఉన్నాయి మన దగ్గర, మాయహారాలు, ఈ వెండివి నాకు ఇచ్చేయండి, మీకు మాయహారం వచ్చి మీకు డబ్బులు కూడా వస్తాయి, కొంత వెండి ఖరీదు కదా, మామూలు నకిలీ వాటికంటే వెండి ఖరీదు, వెండికి రేటు కట్టి ఇచ్చేస్తా, డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి, మాయహారం రేటు ఇవ్వండి, చక్కగా ఉంటుందండి, ఈజీగా 10 సంవత్సరాలు పెట్టుకోవచ్చు, అది అసలు మాయదు, ఎక్కువ కాలం బాగుంటుంది అని చెప్పాడు. చెప్తే ఇతను ఏం చేశాడు, కామ్గా సరేనని ఆ వెండి వస్తువు అమ్మేసి మిగిలిన డబ్బులు జేబులో వేసుకుని ఆ నకిలీ హారం ఒకటి ఇంత పెద్దది తలతల్లాడేది పట్టుకొస్తే ఏమైంది, ఇంటికి వచ్చాక భార్యకి చూపించాడు, చెప్పాడు, అమ్మాయి ఇది మామూలుదేను, బంగారు రాదుట, మనం మెల్లిగా రూపాయి కూడబెట్టి పాపాయి పెళ్ళినాటికి దానికి వస్తువులు చేరుస్తాంగా, నీకు కూడా ఒక హారం చేయిస్తాను, మెల్లిగా జాగ్రత్త పడదాం ఈ నెల నుంచి అని చెప్తే అమ్మాయి ఏమంది, ఇలా ఆవిడ చూస్తే అటు ఇటు తిప్పి చూసింది, పక్కింటి ఆవిడ చూసి 8 తులాలోయ్ అని అడిగింది, నాకు తెలీదు మా ఆయన అడుగుతానని లోపలికి వచ్చి పక్కింటి ఆవిడకి 100 తులాల బంగారం ఉంది, ఆవిడే మోసపోయింది దీన్ని చూసి, ఇది బంగారహారం అని నమ్మింది, 100 తులాల బంగారం ఉన్న ఆసామికి పాతది కొత్తదిను అదే బంగారమో ఇతడో పుత్తడో తెలియకుండా ఎందుకుంటుంది, ఆవిడికి తెలియలేదంటే ఇది ఎవ్వరికీ తెలియదండి, నేను ఇది బంగారం అనే అని చెప్పుకుంటా మా పుట్టింట్లో, మీరు నోరెత్త కాకండి అని చెప్పింది. సరేనన్నాడు, నీ ఇష్టం, ఆవిడ ఇష్టం కదా ఏముంది, ఆవిడ హారం వేసుకుని పిల్లల్ని తీసుకుని పుట్టింట్లో వాళ్ళ అన్నయ్య మాధవుడు, వాళ్ళ వదిన రుక్మిణి, ఆడబడుతూ మెళ్ళలో పచ్చగా మెరమెరలాడుతున్న ఈ వస్తువు చూసేసరికల్లా రుక్మిణికి ఎంత వచ్చిందో లోపల కడుపులో దుఃఖం, అమ్మో ఇంకేముంది ఇంతంత బంగారం కొనేసుకుంటున్నారని. ఆ రాత్రి పడుకున్నాక ఆడపడుచు నిద్రపోయాక ఈవిడ పోయి గదిలో మొగుడు దగ్గర కూర్చుని, ఏమండి మీ చెల్లెల మెళ్ళలో చూడండి ఎంత బాగుందో నువ్వు వస్తువు, మరి నాకు కూడా చేయించండి ఒక హారం అని అడిగితే అతను అన్నాడు, మన దగ్గర ఎక్కడవే, ఇతనేదో చిన్న రైతు, ఇతను పాఠాలు చెప్తాడు. ఆ అమ్మాయి ఏం చెప్పింది, జమీందారు గారు అబ్బాయికి పాఠం చెప్తే గురుదక్షిణగా వాళ్ళు బంగారు కాసులు ఇస్తే బంగారు కాసులతో మా ఆయన హారం చేయించాడని చెప్పింది. జమీందారు గారు అబ్బాయి చెప్పుకుంటున్నాడు పాఠం, వీళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు అంతెందుకు ఇస్తారు, ఏదో ఇస్తారు వీళ్ళకి, కానీ వీళ్ళకి తెలియలే, వస్తువు కనపడుతోందిగా, అట్లాగే మీరే నిజమైన అనుకున్నారు, మీరు కూడా ఎవరికైనా పాఠాలు అవి చెప్పకూడదండి, చక్కగా మనకి గురుదక్షిణగా కాసులు వస్తాయి అనేసరికల్లా మనకెక్కడొస్తుంది, అట్లాంటివి రావు, మా బావంటే చదువుకున్నాడు, సరేలే ఈ పంట డబ్బులు ఎన్నొస్తాయో చూసుకుని
పంట డబ్బులు పడేసి నీకు చేయిస్తాలే అన్నాడు. పంట డబ్బు వచ్చింది. మీనాక్షి ఇక్కడ ఉండగానే 4 రోజులు ఉండడానికి వచ్చింది ఆవిడ. ఈ అన్నయ్య ఏం చేశాడు, మాధవుడు బజార్ వెళ్ళాడు. బజార్ వెళ్తే ఆ వస్తువు చూస్తే, ఏ వస్తువు చూసినా మొత్తం పంట డబ్బు మొత్తం వస్తువుకి పోస్తే కానీ వచ్చేలాగా లేదు. మరి ఏటెళ్ళ కాలం తినద్దు, ఏడాదంతా ఖర్చులు ఎట్లా? వడ్లు వస్తాయి, పై ఖర్చుకి ఎంత డబ్బు కావాలి? మధ్యలో పిల్లల అనారోగ్యాలు వచ్చినా, ప్రయాణాలు వచ్చినా, ఏమన్నా పెళ్లి పేరటం కార్యకరామత వస్తే డబ్బులు లేకుండా ఎట్లా? ఈయన హతాశుడై కూర్చున్నాడు. ఇంత ఖరీదుందా బంగారం, తెలీదు సెట్ గారు అన్నాడు. సెట్ అన్నాడు, దాని దేవుందిలేండి బాబు, అందరూ ఎక్కడ కొంటారు, మాయ వస్తువులు బోల్డ్ వస్తున్నాయి, ఇవాళ రేపు మీరు ఏదైనా ఒకటి కొనుక్కోవచ్చు, చూదురుగానే చూపించాడు. చూపించేసరికి ఏముంది, ఏదైతే ఈ అమ్మాయి దగ్గర మీనాక్షి దగ్గర హారం ఉందో డిట్టో అలాంటి హారం ఒకటి ఇక్కడ కనపడింది. ఇవి బంగారంలో కూడా దొరుకుతాయండి అంటే, బంగారంలో కూడా చేయించుకోవచ్చు బాబు ఉంటేను, లేకపోతే ఈ హారం వేసుకోవచ్చు, ఇదేమీ తెలియదండి, 10 ఏళ్ళు ఉంటుంది అన్నాడు శెట్టి గారు. ఆ ఊళ్ళో శెట్టి గారి దగ్గర ఉంటే ఈ ఊళ్ళో శెట్టి గారి దగ్గర ఉండవా నగ? సేమ్ నగ ఉంటుందిగా. అతను ఏం చేశాడు, కొనుక్కొచ్చేసాడు. కొనుక్కొచ్చి డబ్బులు లోపల పెట్టుకుని, ఎంత ఖర్చు పెట్టలా, కొద్దిగా పెట్టాడంతే. భార్య చేతులు పెట్టి, ఏమో ఇది మెళ్ళో వేసుకో, ఇది పిచ్చిది, నువ్వు బాధపడబోక, నువ్వు ఉంచుకో, మీదటికి ఇప్పుడు కొద్దిగా డబ్బులు పక్కన పెట్టి ఒక 2-3 ఏళ్లలో, ఒక 3-4 ఏళ్ళు కాస్త దాస్తే 4 ఏళ్లలో వస్తుంది, అప్పుడు పాపాయి కూడా ఏమైనా చేయించవచ్చు అని భార్యని ఒప్పించాడు. ఒప్పిస్తే ఈ రుక్మిణి అంది, ఏమంటే సరేలే, ఇది కూడా ఇంచుమించుగా మీనాక్షి వదినహారం లాగానే ఉంది, మీరు ఇది బంగారం అనే చెప్పండి, మామూలుదని మీరు చెప్పవాకండి అని చెప్పి, సరే తెల్లవారి పొద్దున వదినకి మరదలకి చూపించింది. వదిన మరదళ్ళు ఒకళ్ళ హారాలు ఒకళ్ళు చూసుకున్నారు. సేమ్ గిట్టుంది. అమ్మ అన్నయ్య కొనుక్కొచ్చేసాడే బంగారంది, నన్ను చూసి కొనుక్కొచ్చేశాడు. ఈ అమ్మాయికి తెలుసు తంది ఇత్తడిదని, ఆ అమ్మాయికి తెలుసు ఇత్తడిదని, కానీ ఒకళ్ళకి తెలియదు. సరే ఏం చేశారు, పొద్దున్నే తలంట్లు పోసుకోవటానికి నెత్తలికి నూనెలు రాసుకున్నారు. బొడ్రాయి పండగ వచ్చింది ఆ రోజు. ఈ లోపల ఆయన కూడా, రామం కూడా వచ్చాడు బావమరిదింటికి. మగవాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు, పిల్లల్ని వాకిళ్లలో స్నానాలు చేయించి వాకిట్లో కూర్చోపెట్టుకున్నారు. ఆడవాళ్ళిద్దరూ స్నానానికి వెళ్ళారు. మీనాక్షి స్నానానికి వెళ్ళంగానే ఈ రుక్మిణి ఏం చేసింది, తన వస్తువు తెచ్చి మీనాక్షి బాక్స్లో పెట్టి, మీనాక్షి వస్తువు తీసుకెళ్ళి తన బాక్స్లో పెట్టేసుకుంది. ఆవిడ స్నానం చేసి బయటికి రాగానే, వదిన నువ్వు తలంటి వేసుకోమ్మా, ఈ లోపల నేను అదేదో పని చేస్తానని వదిన్ని స్నానాల గదికి పంపించి, ఈ అమ్మాయి ఏం చేసింది, మరదలు కూడా తన వస్తువు తీసి అక్కడ పెట్టి తాను మార్చేసి గప్చిప్గా ఊరుకున్నారు. ఎవరి దారిని వాళ్ళు. సరే ఆ పండగలో నగలు పెట్టుకున్నారు. అబ్బా ఊళ్ళో వాళ్ళతో వదిన మరదలు ఒకే రకం నగలు పెట్టుకున్నారు. బాగుంది అన్నారు. ఓహో అన్నారు. ఎన్ని తులాలంటే 3 తులాలు. ఈవిడేమో జమీందార్ గారు అబ్బాయి గురుదక్షిణగా ఇచ్చిన కాసులతో చేయించారంటుంది ఈవిడ. పొలం డబ్బంతా పెట్టి బంగారపు వస్తువు చేయించుకొచ్చాడు, మా వదిన దగ్గర నేను తగ్గకూడదుగా అంటుంది ఆవిడే. బాగానే ఉంది. పండగ అయిపోయింది, వీళ్ళకి వచ్చేసారు. ఎన్నాళ్ళైనా మీనాక్షి కానీ రుక్మిణి కానీ భర్తల్ని బంగారపు వస్తువు కోసం అడగల. ఎందుకంటే వాళ్ళిద్దరూ గాఢంగా నమ్ముతున్నారు తమ దగ్గర ఉన్నది బంగారమే అని. బాగుంది. ఎప్పటికీ వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఎప్పుడో తర్వాత భర్తలు కలిసి వచ్చాక కొన్నారు కానీ ఇవి మాత్రం వాళ్ళు మేము చాలా తెలివిగా అవతల వాళ్ళ వస్తువు గుంజేసుకున్నామని భావించి సంతోషంగా ఉన్నారు. ఎంత సంతోషమో కదా కంచికి మనం ఇంటికి. బాగుంది. ఆ రోజులు కాబట్టి. అదే ఈ రోజు అయితే వెంటనే గోల్డ్ షాప్ కి వెళ్ళి ఎంత వెయిట్ ఉంది, ప్యూరిటీ ఏమిటి, స్టోన్స్ కి ఎంత, ప్యూరిటీ ఏమిటి, ఎంత ప్యూరిటీ కనుక్కునే వాళ్ళం. అదే అంతే కదా రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.